ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. నాకు చిన్న ఉన్నప్పటి నుంచి కూడా తిరుపతి లడ్డు అంటే విపరీతమైన ఇష్టం. అసలు ఇట్లా ఇట్లా పట్టుకుంటే చెయ్యంతా నెయ్యి అయిపోయేది, అంత బాగుండేది లడ్డు. బట్ దాని క్వాలిటీ రాను 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 అసలు ఇప్పుడు తిరుపతి లడ్డు అంటే దేవుడు గుర్తుకొచ్చి మొక్కి నోట్లో వేసుకోవడమే తప్పితే దానిపైన ఇష్టం అనేది కలగట్లే చాలామందికి. ఎక్కడ చూసినా మిశ్రీ, యాలకులు ఇవి బాగా కనిపిస్తున్నాయి. అండ్ మొన్న ఏదైతే చంద్రబాబు గారు బయటకు వచ్చి చెప్పిన విషయం ఉందో దాని తర్వాత చాలామంది లడ్డు తినడానికి కూడా భయపడుతున్నారు. దీనిపైన మీరు ఏమంటారు? ఫస్ట్ గతంలో జరిగిపోయింది, దాని మీద ఎంక్వైరీ నడుస్తుంది. అది లీగల్గా ఏం చేయాలో వాళ్ళు చేసుకుంటారు. కాకపోతే ఇప్పుడు మీరు లడ్డు తీసుకోండి, చాలా బాగుంది. దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేస్తాం. నేను కూడా బోర్డులో డిస్కషన్ వచ్చింది. అది మనం ఏదైతే కొంటున్నామో అది ఎల్వన్ అనేదే కాకుండా ఈ ఏ క్లాస్ మెటీరియల్ కొనాలి, A1 క్వాలిటీ. A1 క్వాలిటీ వేస్తే ఇంప్రూవ్ ఆటోమేటిక్ అవుతుంది. సో మొన్న నేను పవన్ కళ్యాణ్ గారు కలిసినప్పుడు ఈ లడ్డు తీసుకొని ఇచ్చిన ఆయన, ఇటు తీసుకోగానే ఆయన మంచి స్మెల్ వచ్చింది. ఆ వాసన అబ్బాయి ఇట్లాంటి లడ్డు నేను ఎన్ని రోజులు అయింది చూసి చాలా బ్రహ్మాండంగా ఉందని అప్రిషియేట్ చేశారు. ఓ, మీ దగ్గర ఏమైనా ఉంటే ఇవ్వండి సార్, కొంచెం రేపిస్తాను. అంటే క్వాలిటీ అంటే అట్లా చేంజ్ అయిపోయిందండి. అవునా? చాలా బ్రహ్మాండంగా చేస్తున్నారు. ఇప్పుడు అట్లాగే అన్నప్రసాదాలు ఏదైతే భోజన కార్యక్రమం ఉందో అది కూడా క్వాలిటీ పెంచేస్తున్నారు. నిన్న బోర్డులో కూడా తీసుకుని ఇంకొక ఫర్దర్ ఇంకో 1 more ఐటెం కూడా పెట్టాలని, ఏదైనా హాట్ వడ కానీ బజ్జీ కానీ ఇలాంటిది ఏదన్నా ఒకటి ఇంక్రీజ్ చేద్దాం అనుకుంటున్నాం. దీంట్లో సార్ ఇప్పుడు వరకు మీరు ఏదైతే దేనిపైన అయితే డిస్కస్ చేసినారో వీటి గురించి కాకుండా ఇంకొక విషయం నాకు అవుట్ ఆఫ్ ద సిలబస్ అడగాలనుంది. నేను కొంతమంది ఎన్ఆర్ఐస్ని కలిసిన, వీళ్ళు కూడా వచ్చిన తర్వాత పోయిన ప్రభుత్వంలో చాలా ఇబ్బంది పడ్డారు దర్శనం కోసం. వీళ్ళు ఏంటంటే వీఆర్ రెడీ టు పే సో మచ్, అండ్ ఏవైతే శ్రీవాణి ట్రస్ట్ ఉందో ఆ టికెట్లు తీసుకోవడానికి కూడా వాళ్ళు రెడీగా ఉన్నారు. బట్ వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళి వెయిట్ చేసి లైన్లో నుంచి అక్కడ గొడవలు, అక్కడ మళ్ళీ 10,000 ఒక 50 రూపాయలు ఎక్స్ట్రా కట్టేది ఉంది, అది కట్టి టికెట్ తీసుకున్నాక కూడా వాళ్ళని బ్రేక్ దర్శనంతో సహా తోసేయడము ఇవన్నీ కూడా జరిగినాయి. సో వాళ్ళ రిక్వెస్ట్ ఉండే, నాకు పర్సనల్గా కొంతమంది ఎన్ఆర్ఐస్ పెట్టిన రిక్వెస్ట్ ఇది, మాకు అంతే మర్యాద కూడా కావాలి కదా, అది దొరకట్లే మాకు, అది మిస్ అవుతున్నాం మేము అని అంటున్నారు. ఏం చెప్తారు మీరు వాళ్ళకి? ఇది ప్రాబ్లం ఉంది, ఏదో కౌంటర్ ఉన్నట్టుంది. నాకు పూర్తిగా అవగాహన లేదు దాని మీద. కాకపోతే నేను రీసెంట్గా అధికారులతో మాట్లాడాను, ఎన్ఆర్ఐలకి ఏం చేద్దామని. దానికి ఒక యాప్ తయారు చేస్తున్నారు. ఓకే, ఎన్ఆర్ఐలకి వాళ్ళు ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. ఆ ఫెసిలిటీ ఉంది. సో ఓన్లీ ఎన్ఆర్ఐస్ కాదు, ఓన్లీ ఎన్ఆర్ఐ. సో లైక్ ఏమి ఇబ్బంది లేదు. ఎవ్రీ మంత్ ఇన్ని అని వాళ్ళకి ఏమైనా సెపరేట్ కోటా ఉంటుంది అంటారు? పెడతాము, ఆలోచన చేసి పెడతాము. ఎన్ఆర్ఐకి సపరేట్గా కోటా ఒకటి పెట్టి వాళ్ళు డైరెక్ట్గా వచ్చి అక్కడే బుక్ చేసుకొని వెళ్ళొచ్చు దర్శనానికి. సేవలు కూడా ఇస్తాం. ఓకే, అండ్ వీళ్ళందరూ సాటిస్ఫై అవుతూ ఉన్నారు మీ డెసిషన్స్తో. బట్ ఒక్కరు మాత్రం చాలా బాధపడుతున్నారు సార్, టూరిజం వాళ్ళు. వీళ్ళు ఏంటంటే అయ్యో ఇన్ని రోజులు మేము కొంతమందిని దర్శనానికి ఇక్కడ నుంచి బస్సులో తీసుకెళ్ళి ఒక్క రోజులో దర్శనం చేయించి తీసుకొస్తున్నాం, అక్కడ రద్దీ పెంచట్లేదు, మా వల్ల ఏంటి ప్రాబ్లం, వీళ్ళకి ఎందుకు ఏదైతే టూరిజం కోటాలు టికెట్స్ ఉన్నాయి వాటిని రద్దు చేస్తున్నారు అని చెప్పేసి అడుగుతున్నారు. మీరు ఏం చెప్తారు వాళ్ళకి? ఇది టూరిజం ప్లేస్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్గ్రిమ్ సెంటర్. అది టూరిజం అనేది రాంగ్, బేసిక్ రాంగ్. ఎట్లా అవుతుంది తిరుమల టూరిజం? అంటే చుట్టుపక్కల ఇంకా చాలా ఉన్నాయి కదా సార్, అవన్నీ చూపించి. టూరిజం తిరుమలకి సంబంధం లేదండి. అప్పుడేదో లాస్ట్ గవర్నమెంట్లో వాళ్ళ ఇంట్రెస్ట్తోని చేసి టికెట్లన్నీ అమ్ముకొని బ్లాక్లు అమ్ముకొని. అంటే మీరు ఇట్లా అంటే ఇంకొక మాట కూడా వస్తుంది సార్, అంటే ఇది మీ కౌంటర్ వేరే దగ్గర నుంచి వచ్చేలోపు నేనే అడిగింది బెటర్ అని. ఏమని అని అంటే మీరు ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ టూరిజం అని ఏదైనా ఒక యాడ్ తయారు చేసినప్పుడు అందులో టీటీడీ ఇన్వాల్వ్ చేయరా అయితే అని అడుగుతారు. అప్పుడు అది మాకు సంబంధం లేదు. మాకు ఇక్కడ కోటా ఉంది 4,000 టికెట్లు పర్ డే. అంత బ్లాక్లో మ్యాక్సిమం బ్లాక్లు అమ్మేసుకుంటున్నారు. ఐ హ్యావ్ ఎ రికార్డ్. మేము స్టింగ్ ఆపరేషన్ చేసాం ఈ టూరిజం వాళ్ళ మీద. 300 రూపాయల టికెట్లు 3,300కి అమ్ముతున్నారు. 500 రూపాయల టికెట్ 5,000కి అమ్ముతున్నారు. నేను రికార్డ్ మాట్లాడద్దు కానీ నేను కూడా ఒప్పుకుంటున్నా ఈ విషయాన్ని.
నేను కూడా పర్సనల్ గా ఎక్స్పీరియన్స్ చేసిన. నేను ఒట్టిగా మాట్లాడలేదు, ఒట్టిగా డిసిషన్ తీసుకోలేదు. మేము స్టింగ్ ఆపరేషన్ చేసాం, చేసి దాన్ని విజిలెన్స్ వాళ్ళకి ఇచ్చాము, టిటిడి విజిలెన్స్ వాళ్ళకి. ఉందా సార్ ఏదైనా ప్రూఫ్ మీ దగ్గర? ఉందండి. 300 రూపాయల టికెట్లు 3300 కొన్న రిసిప్ట్ ఉంది మన దగ్గర. ఓ గాడ్, అట్లయితే ఇంకేముంది, కొంచెం కొంచెం డబ్బులు ఉంటే అట్లీస్ట్ ట్రస్ట్ కన్నా వెళ్తాయి కదా అని ట్రస్ట్ టికెటే కొనుక్కుంటారు. టికెట్ కొనుక్కుంటాం కదా. బట్ ట్రస్ట్ విషయంలో కూడా ఇంకొక విషయం మాట్లాడాలి సార్. ఏవైతే ట్రస్ట్కి వచ్చే డబ్బులు ఉన్నాయో వాటన్నిటినీ కూడా వేరే దారులు పట్టిస్తున్నారు, అవేవో ప్రైవేట్ అకౌంట్స్లో పడుతున్నాయి అని చెప్పి కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. దాని మీద ఎంక్వైరీ నడుస్తుందండి, విజిలెన్స్ ఎంక్వైరీ స్టేట్ గవర్నమెంట్ కండక్ట్ చేస్తుంది. దాని జోలికి పోకుండా మనం, అందుకనే శ్రీవాణి ట్రస్ట్ మీద కొన్ని ఆరోపణలు ఉన్నాయి. మెయిన్ అకౌంట్ కాకుండా ఎందుకు, సపరేట్ ట్రస్ట్ ఎందుకు, అది ఇదేం చాలా అనుమానాలు. ఇదేదో మిస్యూజ్ అవుతుంది, అయింది లేని తెలియదు ఎవరికి. మెయిన్ అకౌంట్లోనే తీసుకుందాం మనం 10,500, ఆ శ్రీవాణి ట్రస్ట్ అకౌంట్కి మాత్రం వద్దు. ఆ స్కీమ్ ఉంటుంది కానీ ఆ ట్రస్ట్ తీసేస్తున్నాం, సపరేట్ అకౌంట్ తీసేస్తున్నాం. అది మెయిన్ అకౌంట్ మెయిన్ ట్రస్ట్కి వెళ్ళిపోతుంది. నేను ఇచ్చే 10,000 దేవుడికి పోతుందా లేకపోతే ఇంకేమైనా మిస్యూజ్ అవుతుందని అనుమానాలు ఉన్నాయి. అనుమానాలు తీర్చాల్సిన బాధ్యత మన మీద ఉంది. సో అందుకనే నేను బోర్డులో పెట్టి పర్మిషన్ తీసుకొని దాన్ని శ్రీవాణి అనేది ఇది చేసి మెయిన్ అకౌంట్లోనే వేయండి, ఆ అకౌంట్ క్లోజ్ చేద్దాం అనేది తీసుకున్నాం డిసిషన్. సో దట్ పబ్లిక్ కి కొంచెం ట్రాన్స్పరెన్సీ పెరుగుతుంది అంతే కదా, దానిపైన. అంతే కదా. సో యా, ఇట్స్ అ గుడ్ డెసిషన్. పబ్లిక్ కి నమ్మకం కలిగేలా దేవుడి మీద, మా మీద వదిలేయండి, దేవుడి మీద నమ్మకం కలగాలంటే ఇలాంటి కొన్ని చిన్న చిన్న పనులు చేయాలి మనం. మీకు బాగా భక్తి ఎక్కువ కదా సార్. అదే వెంకటేశ్వర స్వామిని మొత్తం ఇక్కడంతా నింపేశారు మీరు. సో వెరీ హ్యాపీ అసలు ఇలాంటి డెసిషన్స్ అన్నీ కూడా నిజంగా. బట్ ఈ భూముల విషయంలో ఏదైతే శారదాపీఠం భూముల లీజ్ విషయము అది రద్దు అన్న దానిపైన కోర్టు కేసు నడుస్తుంది. సో దీని విషయంలో మీరు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, ఏం చేయబోతున్నారు? ఆల్రెడీ నిర్ణయం తీసేసుకున్నాము. దాని మీద విజిలెన్స్ కమిటీ వేశారు. ఆయనకి 550 గజాలు ఇస్తే 1000 గజాలు కబ్జా చేశాడు. సో కబ్జా చేశాడు, అంత 100% డీవియేషన్. పక్కట దీనికి కనీసం 3 అడుగులు కూడా వదల, 3 అంగుళాలు వదిలాడు. ఓ గాడ్, మొత్తం కట్టేసి అన్ని వైలేషనే. ఇదైతే మీరు తిరుపతికి ఈ మధ్య ఎల్లుంటే మీకు కనిపిస్తుంది. చాలా ప్లేస్లో గుట్టని అంటే ఆ కొండ ఏదైతే ఉందో ఒకవైపు అంతా దాన్ని స్వాహ మొత్తం అంతా కొట్టేయడము, అక్కడ అన్ని అక్రమ కట్టడాలు కూడా జరుగుతూ ఉన్నాయి. వాటిని ఆపుతున్నారా, ఏమైనా చేస్తున్నారా? అట్లాంటి ఆపుతున్నాం, ఎందుకు ఆపుతున్నాం. అవి కూడా బాగా కమర్షియల్ అయిపోయినాయి. అక్కడ ఉండే వాళ్ళు కూడా కొంతమంది దానివల్ల వేస్టేజ్ ఎక్కువ వస్తుంది అక్కడి నుంచి, వాళ్ళు డిస్పోజ్ చేయరు. మళ్ళీ టీటీనే డిస్పోజ్ చేయాలా. వెనకాల 7 కొండలు కదా, ఇంకొక కొండ ఉంది, 8వ కొండ, చెత్త కొండ. నేను కూడా విజిట్ చేసిన. నిన్న మా అధికారులకి బోర్డులోనే చెప్పాము, అది కూడా ఒక పాయింట్. 3-4 నెలలు అది మొత్తం క్లీన్ చేయాలి. ఎన్ని నెలలు సార్, ఎన్ని నెలలకు ఒకసారి క్లీన్ చేస్తారు అదంతా? ఇంతవరకు క్లీన్ చేయాలి 5-6 ఏళ్ళ నుంచి. 5-6 ఏళ్ళ నుంచి? ఓ గాడ్, అందుకే అది కొండలా తయారైందా? 100 అడుగులు 150 అడుగులు ఉంది అది కొండ. వామ్మో, దానివల్ల చాలా వ్యాధులు వస్తాయి కదా సార్? వస్తున్నాయి. సో దట్ అందుకోసమేనా మీరు 4 to 5 months 2 కొండల మధ్యన వెళ్ళి పోసేసారు. ఈ రెయిన్ వాటర్ వస్తుంది కదా 2 కణాలు, అక్కడ సాగ్నేట్ అయ్యి కుళ్ళు వాసన. సో దీన్ని 4 to 5 months గ్యాప్ లో మొత్తం అంతా కూడా ఏం చేస్తారో నాకు తెలియదు అన్న. కాల్ చేస్తారా, అమ్మేస్తారా, కిందికి తరలిస్తారా నాకు తెలియదు. అధికారులకి క్లియర్ గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చిన. చాలా ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేయొచ్చు దాంతో, వాడుకోండి. ఏదన్నా చేయనియండి, వాళ్ళ అధికారులు ఇష్టం. నేను ఇది చేయి అది చేయను, నాకు అది క్లియర్ కావాలి.